ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవయ్య యొక్క సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించాను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో నీ వాక్యం ద్వారా మాకు ఆదరణ, ధైర్యాన్ని కలగజేసి మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్యం నాయన మా జీవితాల్లో గొప్ప ఆదరణ కలగజేసి నూతన విశ్వాసాన్ని రగిల్చేలాగా ప్రత్యక్షంగా మీరు మాట్లాడమని, పరలోక సంబంధమైన మాటలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి వార్తలే అనునిత్యం మనం వింటూ ఉన్నాం. టీవీ చూసినా, వార్తల్లో చూసినా సరే, వాట్సాప్ సమాచారం చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా చిరాకు కలిగించే విషయాలు మనం వింటూ ఉన్నాం. మంచి సంగతులు చాలా అరుదుగా మనం చూస్తున్నాం. పరిస్థితులు ఎంత అధ్వానంగా దిగజారిపోయినాయి ఏంటి అనేటటువంటి ఆందోళన మనకు చాలాసార్లు కలుగుతూ ఉంది. మనం ఎన్నడూ విననటువంటి భయంకరమైనటువంటి రోగాల గురించి వింటున్నాం మనం. లాస్ట్ మంత్ గత నెలలో కరోనా మళ్ళీ వచ్చేసింది, కేసులు పెరుగుతున్నాయంట. ఈ సమాచారం కూడా కొంతమందిని ఆందోళనకు గురి చేసింది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చాలా చోట్ల ప్రశాంతత లేనటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కలిగినటువంటి మన జీవితాలకు ఆధారం ఏంటి? యేసయ్యని కలిగినటువంటి మన జీవితాల్లో సంతోషం, సమాధానం అనేటటువంటిది ఎలా పొందగలం? ఎక్కడి నుంచి వస్తుంది? నిజమైన ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుంది? రోజు సంతోషంగా ఎలా ఉండగలం మనం? కుదరని రోగాలు వస్తున్నాయి. మందులు ఇంకా కనుక్కొనని, ఆ పేరు ఎన్నడూ విననటువంటి చాలా దారుణమైనటువంటి రోగాల గురించి వింటున్నాం మనం. వైరస్లు కొత్త కొత్తవి రకరకాల ప్రాంతాల్లో విస్తరించడానికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు విశ్వాసుల్ని బలపరచడానికి రాబోయేటటువంటి వారాల్లో దైవిక స్వస్థత, డివైన్ హీలింగ్ అనే అంశం మీద మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను నేను. దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యం, స్వస్థత చాలా అవసరం మనకి. రక్షణ చాలా అవసరం కదా. ఆరోగ్యం లేకపోయినా పర్లేదు అనేటటువంటి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవాళ నేను రక్షించబడినటువంటి వ్యక్తులు పొందుతున్నటువంటి పరిస్థితులను గురించి వాక్యంలో కొన్ని అద్భుతమైన సంగతులు మీ ముందుంచి మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. ప్రపంచంతో పాటే దేవుని బిడ్డలు కూడా ఈరోజు చాలా దారుణంగా నలిగిపోతూ ఉన్నారు. చరిత్ర మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే మానవ చరిత్రలో ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి ఆయన. అంతకుముందు లిస్టు చూసినప్పుడు 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, చాలా దీర్ఘకాలం మానవుడు బ్రతికి సంతానాన్ని కలిగి ఉన్నట్టుగా లిస్టు పెద్దది కనపడుతుంది మనకి బైబిల్లో. ఆ రోజుల్లోని చూసినప్పుడు మనిషి చాలా కాలం బ్రతికాడు, విస్తరించాడు, అభివృద్ధి చెందాడు అనేదే కనపడుతుంది మనకి. వాళ్ళ గురించి మనం విన్నప్పుడు రోగాలు గురించినటువంటి పరిస్థితులు మనకి కనిపించవు. చాలా ఎక్కువ స్వస్థతలు మనుషులు పొందినటువంటి రోగాల గురించినటువంటి ప్రస్తావన అనేటటువంటిది కొత్త నిబంధనలకు వచ్చేసేటప్పటికి మనకి చాలా సందర్భాలు కనపడతాయి. యేసుక్రీస్తు మనుషుల ఎడల చూపించినటువంటి కనికరం అనేటటువంటిది ఎంత అద్భుతంగా ఉందో. తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిలో తన ప్రేమను కనపరిచి, ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి 2000 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు కూడా ఒక వైరస్ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ దొరకనటువంటి కుదరనటువంటి రోగాల్ని
2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు బాగు చేసి మనుషుల జీవితాల్లో ఎనలేని నూతన ఆనందాన్ని కలగజేశాడు ఆయన. సరే, తర్వాత మెతుషాల అంత దీర్ఘకాలం జీవించిన నెక్స్ట్ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో అనుమతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లకు. నేను మెతుషాల ఎక్కువ కాలం జీవించాడు. నెక్స్ట్ నోవాహుకు దగ్గరగా వచ్చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ జీవితం అనేటటువంటిది అక్రమంగా ఉన్నది కాబట్టి దేవుని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక 120 సంవత్సరాలు అన్నాడు. ఇది ఫిక్స్. అంటే మనిషి 120 సంవత్సరాలు జీవించాలి, మానవుడు 120 సంవత్సరాలు జీవించాలి. మళ్ళీ మోషే రాసినటువంటి 90 కీర్తనలకు వచ్చేసేటప్పటికి నరుడాయుషు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని ఆయన రాశాడు. 120 ముందుకు వచ్చేసేటప్పటికి 70, అధిక బలం ఉంటే 80 చూసాం మనం. కనీసం 70 మనిషి యొక్క జీవితం అది స్టాండర్డ్గా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటిది మనుషుల జీవితాల్లో నెరవేర్చబడట్లేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాట మనుషుల జీవితాల్లో జరగకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజం ఎదుర్కొంటూ ఉన్నది. కరోనా సందర్భంలో వైరస్కి లోనయ్యి లక్షల సంఖ్యలో ప్రపంచం అంతా ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. దేవుడు నిర్ణయించిన 120 సంవత్సరాలు. మోషే ద్వారా దేవుడు రాయించినప్పుడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నప్పుడు కనీసం దేవుని ఎరిగినటువంటి బిడ్డల లైఫ్ స్పాన్, జీవితకాలం కనీసం 70 సంవత్సరాలు కొనసాగాలి. అంటే సంఘంలో ఖచ్చితంగా దేవుడు కలగజేసేటటువంటి స్వస్థత గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మనిషి ఈరోజు నలిగిపోతూ ఉన్నాడు. విశ్వాసులు ఈరోజు చాలా భయంకరంగా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఈవెన్ మనం ఈరోజు నేను సందర్భాన్ని దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు వారు కుష్ఠరోగిని నయం చేసినటువంటి సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. గత కాలంలో మనం పరిశీలించినప్పుడు చాలా సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలు అంటే మోషే కాలంలో మిరియంకి వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని మనం చూస్తాం. మళ్ళా ఎలీషా సందర్భంలో నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగం గురించి 2 సందర్భాల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో రికార్డ్ అయింది. మోషే నుంచి యేసుక్రీస్తు కాలం వరకు చూసుకుంటే 1400 సంవత్సరాలు, ఎలీషా నుంచి యేసుక్రీస్తు కాలాన్ని చూసుకుంటే 900 సంవత్సరాల కాలంగా చరిత్ర కాలగతులను బట్టి మనం లెక్క కట్టచ్చు. అటు మోషే తర్వాత యేసుక్రీస్తు వరకు 1400 సంవత్సరాలు, ఎలీషా నుంచి యేసుక్రీస్తుకి 900 సంవత్సరాల కాలంలో మళ్ళీ గ్యాప్లో ఏదైనా అద్భుతం జరిగిందా, మనుషులు దూరంగా పెట్టేటటువంటి ఈ కుష్ఠరోగం నుంచి మనుషులు ఏమైనా బాగుపడ్డారా అని ఆలోచిస్తే అసాధారణ కార్యాలు, అద్భుత కార్యాలు, కుష్ఠరోగులు శుద్ధి అయినట్టుగా కనిపించలేదు అక్కడ. ఇంకో సంగతి ఏంటంటే, పబ్లిక్గా బైబిల్ దేవుడు రాయించినటువంటిది, ఎలీషా ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేల్లో చాలామంది అనేకులు కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా నయమాను తప్ప ఇంకెవ్వరికి కూడా కుష్ఠరోగం తగలేదనేది కనపడుతుంది. అంటే ప్రవక్త ఉన్నప్పటికీ నాకు తెలిసి ఒకవేళ ఆలోచించినట్లయితే నయమాను స్వస్థత పొందినటువంటి విషయాన్ని అది స్ప్రెడ్ అయి ఉండొచ్చు. న్యూస్ చాలా సులువుగా యోర్దాను నదిలోకి 7 సార్లు మునిగి తేలగానే ఒక అద్భుతం జరిగిపోయింది అనే సమాచారం పొక్కి ఉండొచ్చు. కానీ ఆనాడు ఆ రోగులు అలాగే ఉండిపోయారు. నయమాను ఒక్కడు మాత్రమే ఆనాడు స్వస్థ పొందినట్టుగా చూస్తున్నాం. నయమాన్ నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి జరిగినటువంటి అద్భుత కార్యం, అలాంటి కార్యం తర్వాత మరలా ఈ 900 సంవత్సరాల గ్యాప్లో
ఒక్కటి కూడా జరిగినటువంటి సంఘటన రికార్డ్ అవ్వాల. ఎందుకని ప్రస్తావిస్తున్నానంటే, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. మానవులుగా లోకస్తులాగా ఆలోచించకుండా, మానవులుగా సొంత జ్ఞానంతో ఆలోచించకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో దేవుని వెతికినప్పుడు ఖచ్చితంగా మనం ఎదుర్కొనేటటువంటి పెను సవాళ్ళకి పరిష్కారం దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు, యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి. ఒకవేళ కనుక అదే కనుక వ్రాసినట్లయితే ఈ భూలోకమైన నాకు సరిపోదు అని నాకు తోచుచున్నదని యోహాను భక్తుడు రాసుకుంటూ వచ్చేది. ఆయన చేసిన చాలా రోగాలకి ఈ రోజుకి మందులు లేవు. మాటతో అద్భుతాలు చేసేసాడు ఆయన, చేతి స్పర్శతో అద్భుత కార్యాలు చేసేసాడు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంటి పైకప్పు మీద నుంచి పక్షవాయుతో ఉన్నటువంటి మంచం నుంచి దింపేసినప్పుడు ఫస్ట్ ఆయన పలికిన మాట, నీ కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడు చేసినటువంటి పాపాలకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ రోజుల్లో పాపానికి ప్రాయశ్చిత్తం. అతను ఆ రీతిలో ఉన్నప్పుడు దేవుడు ఫస్ట్ చేసింది ఏంటంటే పాపాలు క్షమించాడు. ముఖ్యంగా విశ్వాసం ఎవరికి ఉందే? రోగగ్రస్తుడికి ఉందా? ఎవడైతే పక్షవాతంతో మంచం మీద పడిపోయి ఉన్నాడో వాడి విశ్వాసం కాదు, కానీ దేవుడు వాడిని పరిశుద్ధుడిగా చేయాలనుకున్నాడు, నీతిమంతుడిగా తీర్చిదిద్దాలని ఆశపడ్డాడు. విశ్వాసం ఎవరిదనేసి అంటే, ఎవరైతే మోసుకుంటూ వచ్చారో వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు చూచాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు, ఇతనికి పాపక్షమాపణ ఇచ్చాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని అనగానే అతడు సంపూర్ణమైనటువంటి విడుదల పొందినట్టు మనం చూడగలుగుతాం. ఆలోచించండి, ఈనాడు మంచం మీద పడ్డవాడు మంచం నుంచి లేగట్లేదు. మానవులుగా ఏ ప్రాంతానికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అనే కోణంలో మనం వెళ్ళిపోవడం వల్ల డైరెక్ట్గా దేవునితో మనకి ఆయనను అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకునేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ కోణంలో ఆలోచించలేకపోవడం వల్ల మన జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతున్నామే అని ఒకసారి ఆలోచించాలి. నేనేమని నమ్ముతానంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మీరు నేను దేవుడు డిసైడ్ చేసిన 120కి ఖచ్చితంగా దానికోసం ప్రార్థన చేయాలి, ఆ విషయాన్ని విశ్వసించాలి. ఎందుకు లేండి బాబు 120 సంవత్సరాలు బతికి సాధించేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మోషే ద్వారా పలికించాడు కదా 90 కీర్తనలో, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 రాయించాడు కదా, అలాగనే జీవించేద్దాం అనే ఆలోచనతో అయినా సరే, అదే విశ్వాసంతో వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మనం ఇతరులను ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులకు దేవుడు తీసుకొస్తాడు. విశ్వాసం అనేది ఏంటంటే పక్క మనిషిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. విశ్వాసానికి ఒక డెఫినేషన్ హెబ్రీయులకు రాసిన పత్రికలు నేను మాట్లాడట్లేదు, కానీ ఒక కొటేషన్ ఎలాగో ఉందో తెలుసా? విశ్వాసం అనేది అది ఎలక్ట్రిసిటీ లాంటిది అంటండి, పవర్ లాంటిది అది. కానీ అది కనపడదు, కానీ దాని రిజల్ట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. కరెంట్ ఇది నాకు చూపించండి అంటే కుదరదు, దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది. విశ్వాసం కూడా అలాగే కనపడదు. మనలో ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం ఖచ్చితంగా మన కుటుంబాలను వెలిగించి తీరాలి. కాబట్టి ఈరోజు మత్తయి సువార్తలో రాయబడినటువంటి 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడిన కుష్ఠరోగుని గురించి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. నేను ఇంతవరకు మీకు గుర్తు చేసినట్లుగా మోషే నుంచి యేసుక్రీస్తు వరకు 1400 ఏళ్ళు అయితే, ఎలీషా నుంచి మళ్ళీ 900 సంవత్సరాలు, అంటే 1400 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల వరకు ఎవరో స్వస్థత పొందలేదు. కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమాన్ని పొంది 500 years గ్యాప్లో. మళ్ళీ ఎలీషా నుంచి యేసుక్రీస్తు వరకు 900 సంవత్సరాల కాలం పాటుగా అద్భుతాల గురించి బైబిల్ రికార్డు కాబడలేదు. 8వ అధ్యాయం మత్తయి సువార్తలోకి వచ్చేసేటప్పటికి ఒకడు బయటకు వచ్చాడు. దీని మీద ప్రాక్టికల్ ఒకసారి ఆలోచిద్దాం. సమాజం అంతా ఈ వ్యక్తిని ఏమని ఉంటారంటే, నీకు పిచ్చోడురా, చాలామంది ఊళ్ళకి చివర బతికేస్తూ ఉన్నారు, 100 సంవత్సరాలుగా మన బతుకులు ఎలా ఉన్నాయి, ఆయన ఎవరో వచ్చారు, ఆయన ఎవరో బాగు చేస్తాడనేసి అంటే నువ్వెలా నమ్ముతున్నారా?
నీకైనా పిచ్చి అని అనొచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఇంకో సంగతి ఏంటంటే, వాళ్ళు అన్నా కానీ ఇతని ఆలోచన ఎలా ఉంది, ఖచ్చితంగా నేను వెళ్తాను, ఒక అద్భుతాన్ని పొందుకుని వస్తున్న విశ్వాసం తనలో ఉంది. కూడా ఉన్నటువంటి మిగిలిన కుష్ఠరోగులు అని ఉంటారు, చంపేస్తారా, మన సమాజంలో తిరగకూడదు, మన అంటరాని వాళ్ళం, బయటికి వెళ్ళకూడదు, ఎందుకు చెప్తున్నాం ఆలోచించుకో, చంపేస్తారేమోనని అతను భయపెట్టి ఉండొచ్చు. విశ్వాసం భయపడదు ఎట్టి పరిస్థితుల్లో, విశ్వాసం షేక్ అవదు. మనిషి జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు మన చుట్టూ మనుషులు చెప్తున్నటువంటి ఏ నెగిటివ్ విషయాలు, జరగదు అన్నటువంటి విషయాలు, పనవదు అన్నటువంటి విషయాలు, వాడెవడో పోయాడు అన్నటువంటి చెడ్డ వార్తలు, అవి మనల్ని ప్రభావితం చెయ్యు. ఈ కుష్ఠరోగి బయటకు వెళ్తానన్నటువంటి సందర్భంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే పాళెంకి చాలా దూరంగా ఉండాలి వాళ్ళు, ఊరికి దూరంగా ఉండాలి వాళ్ళు, బయటికి రాకూడదు. వాళ్ళ సమూహం, కుష్ఠరోగుల సమూహం ఉన్నప్పుడు ఈ ఒక్కరికి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం అంటే మిగిలినటువంటి అందరికి ఎందుకు కలగలేదు అని ఆలోచిస్తే ఇతడు సాహసం చేస్తున్నాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే ఎంతకన్నా తెగిస్తుంది. దేవుని నమ్మే విషయంలో విపరీతంగా తెగిస్తారు వాళ్ళు. విశ్వాసాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎంత దాకానే వెళ్తాడు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, పేతురు యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి టైంలో 12 మంది శిష్యులు ఉన్నప్పుడు పేతురికి మినహా ఆలోచన ఎవరికి రాలేదు. పేతురు గారి కోసం మనం మాట్లాడుకున్నప్పుడు గాలిని చూసాడు, అల్లాని చూసి మునిగిపోయాడని అనుకుంటాం తప్ప, పేతురు బాగానే నడిచాడండి, నడవాలని ఆశ కలిగింది, వాటర్ మీద నడవాలని కోరిక ఎవరికి ఉంటుంది అని మనం ఆలోచించట్లేదు. కొన్ని సందర్భాల్లో ములిగాడు అనేది కనపడుతుంది తప్ప నడిచాడు అనేది దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేకపోతున్నాం. మీకు కానీ నాకు కానీ ఎప్పుడైనా నీళ్ళ మీద నడవాలనే ఆలోచన కలగదు ఎట్టి పరిస్థితుల్లో. పేతురు గారు నడిచాడు కదా, ట్రై చేద్దామని. కానీ విషయం ఏంటంటే ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చేటప్పటికి పేతురుకి అనిపించింది, ఇది జరగనటువంటి విషయం, ఈ జరగని దాన్ని నేను కూడా చేస్తే బాగుంటుంది, ఆయన మాట తీసుకుందామని అడగగానే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే కమాన్ అన్నాడు. మిగిలినటువంటి 11 మందికి ఆలోచన ఏంటంటే యేసే కాబట్టి నడిచేశాడు, మా వల్ల అవ్వదు అని అనుకున్నారు వాళ్ళు. యేసయ్య నడిచాడు, పేతురు నడిచాడు. ఆయన మాట చెప్పున వెంటనే బోట్లోంచి జంప్ అయిపోయాడు, నడిచేసాడు ఆయన. ఆయనకున్న నమ్మకం అలాంటిది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అనేక విశ్వాసులు ఈరోజు వాక్యం చూసేటటువంటి వాళ్ళు పాస్టర్ గారు చెప్తూ ఉంటే వెనకాల మనం అందించేస్తూ ఉంటాం, ఇన్ని ఉంటాయి మన మైండ్లో. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపేసాడు. తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా యుద్ధాలు జరిగినాయి యెహోషువ తర్వాత. దావీదు మహారాజు చాలా భీకరమైనటువంటి యుద్ధాలు జరిగించాడు ఆయన. కానీ ఆయన ఈనాడు సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేయలే. అంటే యెహోషువ లాంటి మళ్ళీ పుట్ల. యెహోషువ ఆలోచించినటువంటి ఆ బలమైనటువంటి యోధుడు మళ్ళీ ఇంకా పుట్టలేదు. మనుషుల జీవితాల్లో వివిధ కాలాల్లో రకరకాల వ్యక్తులు రకరకాల భక్తి ప్రదర్శన చేసినప్పటికీ కూడా ఒక్కొక్క వ్యక్తి కూడా వారి ఆలోచన విధానాలతోటి దేవుణ్ణి సంతోషపరిచి వాళ్ళ విశ్వాసంతో, నేను నమ్మే సంగతి ఏంటంటే విశ్వసించినటువంటి వ్యక్తులను చూసి దేవుడు చాలా సంతోషపడిపోతాడు. యెహోషువ ప్రార్థన చేసేటప్పటికి దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ఒక పక్కన ఆయన ఆల్రెడీ అక్కడ వడగళ్ళు కురిపిస్తున్నాడు, తర్వాత వారి మధ్య నుండి యుద్ధం చేస్తున్నాడు. ఆయన వేరే రకంగా ప్రార్థన చేయమని, దేవా వడగళ్ళు ఒక్కొక్కటి నెత్తి మీద పడిపోవాలి ఆయన, ఒక్క దెబ్బకి చావాల వాళ్ళు, ఒక్క నిమిషంలో స్మాష్ చేసి అనేసి అంటే దేవుడు చేయలేడు అంటారా? చేయగలడు. కానీ విషయం ఏంటంటే విశ్వాసంతో యుద్ధం చేస్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, సూర్యుని చంద్రుడిని ఆపేశాడు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా అలాంటి పని ఎవరైనా చేశారా, అలాంటి ప్రార్థనకి జవాబు దొరికిందంటే యెహోషువ తప్ప ఇంకెవడ కనిపించదు. కాబట్టి నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, బలహీనులుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుని యందు విశ్వాసం నుంచి
ఆశ్చర్య కార్యాలు పొంది ఈ సమాజానికి దేవుని యొక్క గొప్పతనాన్ని సాక్ష్యంగా చూపించాలి. సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారిని దేవుని యొక్క దూత చక్కగా సురక్షితంగా వారు ప్రార్థన చేస్తున్న చోట ఆయన వచ్చేలాగా చేసేస్తే, సురక్షితంగా ఉన్న ప్రాంతం వరకు దింపేసి దేవుని యొక్క దూత వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి తలుపు కొట్టినప్పుడు పేతురు గారు, రోజే సత్యం తెలియజేస్తామంటే నువ్వు పిచ్చిది అనేసి అన్నారు. వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేశారు పాపం, విశ్వాసం అంతా. కానీ విషయం ఏంటంటే జరిగిపోయింది వచ్చేసాడు అనేటటువంటి దాన్ని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు చాలామంది పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఈ ఉన్నటువంటి ఈ దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల పొందాలని, చక్కటి ఆరోగ్యంతో జీవించాలని సంఘం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. లోకం చెప్తున్నటువంటి సమాచారం కాదు, కానీ ఏ సమాచారం మీరు నేను నమ్మాలంటే దైవిక సమాచారాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. యేసుక్రీస్తు ఖచ్చితంగా చేస్తాడని ఈ కుష్ఠరోగి ధైర్యం చేసి వచ్చేసాడు పబ్లిక్లో. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు చేస్తాడు, ఏం పర్లేదని తెలియజేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదో చెప్పండి. ఒకవేళ మీరు నా ఎదురుగుండా ఉన్నారంటే నమ్ముట నీ వల్ల అయితే అని నేను మొదలుపెట్టాను అనుకున్నాం కాసేపు. మీరు ఏమంటారు? వెంటనే నమ్మువానికి సమస్తం సాధ్యమంటారు. మనందరికీ వాక్యం తెలుసు, మనందరికీ కూడా నాలుగు చివరే ఉంటుంది వాక్యం, హృదయాల్లో ఉంది వాక్యం. కానీ ఎప్పుడైతే విశ్వసించడం మనం మొదలు పెడతాం, బైబిల్లో మాట్లాడి విశ్వసించేవాడు కలవరపడ్డంటే, విశ్వసించినటువంటి వ్యక్తిని దేవుడు డిసప్పాయింట్ చేసే ప్రసక్తి లేదంటే, ఆయన ఖచ్చితంగా విశ్వసించినటువంటి వారి విశ్వాసాన్ని బట్టి నీ నమ్మిక చొప్పున ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసి తీరుతాడు. 900 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఏ అద్భుతాన్ని ఈ ప్రపంచం చూడకపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? మనకున్న సమస్య నుంచి ఎవరైనా విముక్తి పొందారని అనగానే, ఓహో నాకు కూడా ఇందులోంచి మనకి విడుదల దొరుకుతుందని నమ్ముతాం మనం. కానీ ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతాన్ని గుర్తుంచుకుని, అతనికి తెలుసో తెలీదో కూడా తెలియదు, మనకు బైబిల్లో రాయబడింది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ యేసయ్య వచ్చాడని అనగానే ఆ వ్యక్తికి ధైర్యం వచ్చింది. ఆయన అద్భుతాలు చేస్తున్నాడంట, మనుషుల జీవితాలు కడుతున్నాడు, అనేకులు బాగుపడుతున్నారు అనగానే నాకున్న రోగానికి కూడా ఆయన ఖచ్చితమైన పరిష్కారం ఇస్తాడు. మందులు లేవు. ఆలిస్ బాల్ అనేటటువంటి ఆఫ్రికన్ అమెరికన్ 1940 సంవత్సరంలో కుష్ఠరోగానికి మందు కనుక్కునే వరకు కూడా, అంటే యేసయ్య వచ్చిన 1940 సంవత్సరాల వరకు మందు లేదు దానికి. అంటే వందల సంవత్సరాల మందు లేనటువంటి ఆ కుష్ఠరోగాన్ని యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరంగా స్వస్థపరిచినటువంటి అద్భుతాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని. నీకు ఇష్టమైతే నేను చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభు మన ఎదురుగుండా ఉన్నారండి. ఆయన ప్రభా నీకు ఇష్టమైన అనేసి అండి ఏమంటాడు? ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడు? 8వ అధ్యాయం 3వ వచనంలో మత్తయి సువార్తలో, అందుకు ఆయన చేయి చాపి వాని బట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యాడు. విశ్వసించి వచ్చాడు, నమ్మి వచ్చాడు. ఫ్రెండ్స్ అవతరాన్ని ఉండొచ్చు, సమాజం అతన్ని విక్రించి ఉండొచ్చు, సమాజం దూరంగా పారిపోయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు అతని దగ్గర తీసుకున్నాడండి. దగ్గర తీసుకోవడమే కాదు, ఆయనకి ఇష్టం మన సుఖశాంతులతో వదిలేయడం, ఆయనకి ఇష్టం మన ఆరోగ్యంగా ఉండడం. దైవిక స్వస్థత అనేది ప్రతి విశ్వాసం పొందుకోవాలని నేను నిజంగా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎవరికో జరిగింది కాబట్టి నమ్మడం కాదండి. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అసలు ఇలాంటి అద్భుతమే జరగలేదు అన్నది మీతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మీరు సమాజాన్ని మీ విశ్వాసం ద్వారా ప్రభావితం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను నేను. యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు అండి, మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, తన సొంత కుమారుని ఇవ్వడానికి వినితీనటువంటి దేవుడు, ఆయనతో పాటు సమస్తను మనకు ఎందుకు అనుగ్రహించాడనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. ఈ సందర్భాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాను. విశ్వాసాన్ని ఉంచండి, ధైర్యంగా ఉండండి. మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి ప్రభు
నీకు ఇష్టమైన నన్ను బాగు చేయడం అంటే ఆయన వాళ్ళు అంటున్నాడు, నాకు ఇష్టమని తెలియజేస్తున్నాడు. నిజంగా మీరు నమ్మినట్లయితే ఈ సమయంలో మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి ఆయన అద్భుత కార్యం చేయగలరు. రాబోయేటటువంటి వారాల్లో డివైన్ హీలింగ్ మీద, దైవిక స్వస్థత మీద కొన్ని ఎపిసోడ్లు మాట్లాడదాం. ఈ వాక్యాలు మీలో విశ్వాసాన్ని ప్రేరేపించాలని, మీ కుటుంబాల్లో గొప్ప మేలు మీరు చూస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రార్థించుకుందాం, విశ్వాసాన్ని ఉంచుదాం. దేవుడు మీ కుటుంబంలో తన కనికరాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. యేసయ్య నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రభు మా జీవితాల్లో పనిచేసేలా సహాయం చేయండి ప్రభా. ఎవరికో జరిగింది అనగానే మాకు విశ్వాసం రేకెత్తించబడడం కాదు, కానీ ప్రభా నాయన మేమే ఈ లోకంలో ఒక గొప్ప అద్భుతాలుగా ప్రభు ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బలహీనులను నాయన, చాలా దారుణమైన పరిస్థితులు ఈ ప్రపంచం ఉంటా ఉండగా తండ్రి, లేవనెత్తమని సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ గాయములలో ఉన్నటువంటి స్వస్థతను ప్రభా నీ బిడ్డలకు తక్షణమే కలగజేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వారు ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు ప్రభా, మీరు వాళ్ళ పక్కనే ఉన్నారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు వారి యొక్క పరిస్థితులను చూస్తూ ఉన్నారు తండ్రి నాయన. వారిని మీరు ఆదరించండి, బలపరచండి, లేవనెత్తమని సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా నాయన బలహీనలను ముట్టి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం, విడుదల కలగజేయని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రభా విశ్వాసాన్ని రగిల్చి మహిమ గంధ ప్రభావాలు పొందుకుని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పట్ల అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. అందరికీ వందనాలండి.